గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. మనందరం కూడా ఐపీఎల్ హడావిడిలో ఉన్నాం. ఐపీఎల్ వైపే మనందరి ఫోకస్ ఉంది. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈ రోజు నుంచి ఇంగ్లాండ్లో మన ఇండియా ఏ టూర్ స్టార్ట్ కావాలి. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ క్యాంటర్బరీలో జరుగుతుంది. ఇండియా టైమింగ్ ప్రకారం మధ్యాహ్నం 3:30కి అనుకుంటా డే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే టెస్ట్ సిరీస్ సెలెక్ట్ అయిన వాళ్ళు 7 ప్లేయర్స్ దీంట్లో ఆడుతున్నారు. యాజ్ మెనీ యాజ్ 7 ప్లేయర్స్ ఆడుతున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా మన 11 డిసైడ్ అవుతుంది. పర్టికులర్లీ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ లైక్ కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, శార్దుల్ ఠాకూర్, నితీష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైనప్ ఎలా ఉండాలనే విషయంలో ఇంకా మనకు క్లారిటీ లేదు. నేను మీకు ఒక ఇండికేషన్ ఇస్తాను, దాన్ని బట్టి మనం దీంట్లో నుంచి ఎవరు సెలెక్ట్ అవుతారని చూద్దాం. ముందుగా ఎవరున్నారు 7 ప్లేయర్స్ ఎవరున్నారంటే యశస్వి జైస్వాల్ ఇది ఫిక్స్చర్ ఇన్ ఇండియన్ టీం. 5 టెస్టులు ఆడతాడు. జైస్వాల్ పెద్ద ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లాండ్ కండిషన్స్లో అతను ఎప్పుడు ఆడలేదు కాబట్టి అతను పంపిస్తున్నారు. అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, షార్దుల్ ఠాకూర్ అండ్ ఆకాష్ దీప్. ఈ 7 టెస్ట్ టీంకి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ దీంట్లో ఉన్నారు. వీళ్ళకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ టీం ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇండికేషన్ ఇస్తాను. ఓన్లీ నేను అప్ టు నెంబర్ 7 బౌలర్స్ గురించి మనం మాట్లాడలేదు, ఎందుకంటే దీంట్లో బౌలర్స్ లేరు ఎక్సెప్ట్ ఆకాష్ దీప్, షార్దుల్ ఠాకూర్ తప్ప బౌలర్స్ ఈ టీంలో లేరు. కాబట్టి మనం బ్యాటింగ్ లైనప్ చూద్దాం. యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తాడు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ విల్ ఓపెన్ విత్ కేఎల్ రాహుల్. నెంబర్ 3లో ఇట్ ఈస్ అ టాస్ అప్ బిట్వీన్ అభిమన్యు ఈశ్వరన్ అండ్ సాయి సుదర్శన్. ఈవెన్ అతను యాక్చువల్గా ఈ వాజ్ సపోజ్ టు ప్లే ది సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్, ఇండియా ఏ టెస్ట్ మ్యాచ్. కానీ అతను ప్లే ఆఫ్స్ ఆడుతున్నాడు కాబట్టి అతను ఆడకపోవచ్చు అని చెప్తున్నారు. సో సాయి సుదర్శన్ అయితే లేడు. సో సాయి సుదర్శన్ టెస్ట్ చేసుకోవడానికి లేదు. తర్వాత సాయి సుదర్శన్ రికార్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ అంత గొప్పగా ఏం లేదు. వెరాజ్ అభిమన్యు ఈశ్వరన్ హ్యాస్ స్కోర్డ్ టన్స్ ఆఫ్ రన్స్ చేశాడు కాబట్టి అభిమన్యు ఈశ్వరన్కి ప్రిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. లెఫ్ట్ రైట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే యశస్వి ఇస్ దేర్, పంత్ ఈస్ దేర్, జడేజా ఇస్ దేర్. సో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అతను తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ గాట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ ద టీమ్. ఇన్ ద టాప్ 6లో మీకు టాప్ 7లో మీకు కనీసం 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఈ నీడ్ నాట్ టేక్ హిమ్ బికాస్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో సాయి సుదర్శన్ ఈజ్ నాట్ అన్ ఆటోమేటిక్ చాయిస్. అభిమన్యు ఈశ్వరన్ కనుక ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో రన్స్ చేస్తే, లాస్ట్ టైం హీ డిడ్ నాట్ డూ దట్. లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లో బిఫోర్ ది టెస్ట్ సిరీస్ అతను రన్స్ చేయలేదు, లేకపోతే అతను ఖచ్చితంగా ఆడున్నాడు. అప్పటికీ అతన్ని పర్త్ టెస్ట్లో ఆడిస్తారు అని చెప్పి మనకు ముందు చాలా టాక్ వచ్చింది. అతను ఆల్మోస్ట్ అతన్ని అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో మనకి దేవదత్ పడిక్కల్ని తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ 3లో. బట్ హీ హ్యాస్ టు స్కోర్ రన్స్. ఈ 2 టెస్ట్ మ్యాచ్లో హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్. అతను 2 టెస్ట్ మ్యాచ్లో రన్స్ చేయాలి. ఇంగ్లాండ్ టీం పెద్ద స్ట్రాంగ్గా నాకైతే ఏం కనబడలేదు. రెహాన్ షా, క్రిస్ వోక్స్ లాంటి వాళ్ళే టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్. ఆ పేర్లు చూస్తుంటే నాకు అనిపించినాయి. కానీ వాళ్ళు అక్కడ లోకల్ కండిషన్స్ తెలుసు, లోకల్గా బాగా ఆడుతున్న ప్లేయర్స్నే, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా ఆడుతున్న ప్లేయర్స్నే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా ఉన్నారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్, స్కోరింగ్ రన్స్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్ అనేది, ఎవరు అపోజిషన్ ఎలా ఉంది కదా అన్న కాదు, స్కోరింగ్ రన్స్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్ అనేది చాలా ముఖ్యం. సో అభిమన్యు ఈశ్వరన్కి చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కడున్నాం? సో నెంబర్ 3లో అభిమన్యు, నెంబర్ 4లో గిల్ ఆడతాడు. అది ఆల్మోస్ట్ గివెన్. నాకు తెలిసినంత వరకు గిల్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 4, అదేది పక్క. 5లో పంత్, 6లో జడేజా, లేకపోతే 7లో ఆడతాడు జడేజా. నితీష్ రెడ్డి కెన్ బ్యాట్ ఎట్ 6 అండ్ జడేజా ఎట్ 7. సో అలా ఉండొచ్చు. తర్వాత ఫాలోడ్ బై 4 బౌలర్స్. ఆ 4 బౌలర్స్లో ఒకరు శార్దుల్ ఠాకూర్ అవుతాడా అనేది చూడాలి. శార్దుల్ ఠాకూర్ కానీ ఇక్కడ షైన్ అయితే, బికాజ్ ఈస్ ప్లేయింగ్ దీస్ 2 టెస్ట్ మ్యాచెస్, షైన్ అయితే అతను డైరెక్ట్గా బౌలర్గా, గతంలో ఇదే పొజిషన్ ఉండేది మనకి. గతంలో అతను 1 ఆఫ్ ది 4 సీమర్స్గా అతను ఆడిచ్చాం అతను అనేది చూడాలి. లేదా నితీష్ రెడ్డి బదులు కరుణ్ నాయర్ ఆడిస్తారు. కరుణ్ నాయర్ ఆడించదు. నితీష్ రెడ్డి ఎక్సెప్ట్ సిడ్నీ టెస్ట్ ఆడిన 5 టెస్ట్లో కూడా ఈ బ్యాటెడ్ రియల్లీ వెల్. 3 40s ఉన్నాయి, ఒక 30 ఉంది, 38 నాట్అవుట్ అనుకుంటా, అండ్ 1 సెంచరీ ఉంది. ఆస్ట్రేలియాలో హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో నితీష్ రెడ్డి కూడా ఆటోమేటిక్ ఛాయిస్గానే ఉంటాడు 90%. బట్ అతను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడతాడా, లేకపోతే అతన్ని నెంబర్ 8లో బౌలర్ స్థానంలో తీసుకుంటారా? ఎందుకంటే
అలాంటి లైనప్ కూడా చేయొచ్చు. నేను చెప్పిన లైనప్లో కరుణ్ నాయర్ని మనం బ్యాట్స్మెన్గా పెట్టుకొని నితీష్ రెడ్డి క్యాన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8 అంటే నెంబర్ 8 చేస్తాను, నెంబర్ 8 జడేజా, నితీష్ రెడ్డి ఎట్ 7. ఆ రకమైన లైనప్ కూడా ఉండొచ్చు. ఉండి యూ కెన్ ప్లే జస్ట్ 3 స్పెషలిస్ట్ సీమర్స్ అండ్ జడేజా యాజ్ 4th బౌలర్. 5th బౌలర్ ఎప్పుడు కూడా అండర్ బౌల్ అవుతారు. 5th బౌలర్ మీరు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ అయినా, ఎంత పెద్ద ఇన్నింగ్స్లో అయినా 5th బౌలర్ ఒక 10-12 ఓవర్లు వేస్తారు. అది దట్ మచ్ నితీష్ క్యాన్ బౌల్ అని కాన్ఫిడెన్స్ ఉంటే మన లైనప్లో కరుణ్ నాయర్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది యాజ్ ఎ బ్యాట్స్మెన్గా. లేకపోతే కరుణ్ నాయర్ కాకపోతే సాయి సుదర్శన్ వచ్చే అవకాశం. సో వాళ్ళిద్దరి మధ్య టాస్అప్ ఉంటుంది. సో 3 స్పెషలిస్ట్ సీమర్స్తో వెళ్తారా, లేకపోతే 4 స్పెషలిస్ట్ సీమర్స్ ప్లస్ నితీష్ రెడ్డితో వెళ్తారా అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆ విషయంలో మనకి కొంత క్లారిటీ రావాలి. అందుకనే వీళ్ళు ఎవరైనా రన్స్ చేస్తే, నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ బాగా చేశాడు అనుకోండి, అప్పుడు అతన్ని 4th సీమర్గా అతన్ని పెట్టుకుని మిగతా 3 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, హర్షదీప్ కానీ వీళ్ళు ఎవరైనా ఉండే అవకాశం. సో అది ఆ లైనప్ ఉంటుందని అనుకుంటున్నాను. నితీష్ రెడ్డి కెన్ బ్యాట్ అట్ నెంబర్ 7 ఆర్ నెంబర్ 8. అంటే నెంబర్ 8లో చేస్తాడని కాదు, జడేజా అతని తర్వాత చేస్తాడు. మొత్తం మీద నితీష్ రెడ్డి ప్లేస్ని 4th సీమర్గా చూస్తున్నారా, లేకపోతే స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడిస్తారా అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దానికి ఏంటంటే నితీష్ రెడ్డి కానీ ఇక్కడ మంచి బౌలింగ్ చేస్తే అతనికి కండిషన్ సూట్ కావచ్చు. ఇంగ్లాండ్లో అతనికి ఎక్కువ పేస్ లేదు మనకు తెలిసి. బౌల్స్ ఇన్ 120s, మోస్ట్లీ 130, 135, మ్యాక్సిమం 135 టచ్ అవుతాడేమో అతను. కన్సిస్టెంట్గా 130sలో కూడా బౌలింగ్ వేయడు. అది ఇంగ్లీష్ కండిషన్స్లో మీకు మీడియం పేసర్స్ షైన్ అవుతారు. ఎందుకంటే అక్కడ కనుక బాల్ స్వింగ్ అవుతుంది అంటే మీడియం పేసర్స్ కెన్ రెక్ హ్యావక్, చాలా మంచి బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా నితీష్ రెడ్డికి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఈ స్టిక్స్ టు ద బేసిక్స్. ఏదో బౌలంతా ట్రై చేయడం అని చేయడు, జస్ట్ ఈ మెయింటైన్స్ లైన్ అండ్ లెంత్. ఎక్కడ లెంత్ వేయాలి అతను ఆ బేసిక్స్ నమ్ముకునే బౌలర్ కాబట్టి. ఆ రకంగా ఇంగ్లాండ్లో ఇఫ్ యూ జస్ట్ పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ప్లేస్, ది పిచ్ విల్ డూ ద రెస్ట్. అక్కడ సీమ్ మూమెంట్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కండిషన్స్ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే నితీష్ రెడ్డి కెన్ బి ఏ హ్యాండ్ఫుల్ ఆన్ ఇంగ్లీష్ పిచెస్ అని నేను అనుకుంటున్నాను. సో నితీష్ రెడ్డికి అవకాశం ఉంటుంది. నితీష్ రెడ్డిని ఒక స్పెషలిస్ట్ బౌలర్గా ఆడిస్తారా లేదా అనేది అతను ఈ 2 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. బట్ హీ విల్ బి ఫిక్స్చర్ అనుకుంటున్నాను. టీంలో అయితే ఉంటాడు, అది ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే హీ హాస్ స్కోర్డ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు మన ఐపీఎల్ ఫామ్ని ఆధారంగా పెట్టుకోవద్దు, ఐపీఎల్ ఫామ్ ఆధారంగా పెట్టుకోకుండా అందుకనే నితీష్ రెడ్డి ఫిక్చర్ కూడా కావాలంటే బ్యాటింగ్ కూడా చేయాలి. లేకపోతే ఏంటంటే అతనికి ఆ పోటీ ఉంది కదా, కరుణ్ నాయర్తో పోటీ ఉంది, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వర్, నీ కెనాట్ టేక్ హిస్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఇప్పుడైతే అతను ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు అనుకున్నాను. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. నితీష్కి ఇంపార్టెంట్, కరుణ్ నాయర్ మరి 8 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు. అతను కనుక రన్స్ చేస్తే ఈ వీటిలో చేస్తే హీ కుడ్ బి ది నెంబర్ 3 అహెడ్ ఆఫ్ అభిమన్యు ఈశ్వర్ అండ్ సాయి సుదర్శన్. ఒకవేళ మనం అనుకున్నట్టుగా నితీష్ రెడ్డిని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించి 4 ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీమర్స్ని ఆడిస్తున్నా సరే హీ కుడ్ బి యువర్ నెంబర్ 3. సో కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ అండ్ అఫ్ కోర్స్ శార్దూల్ ఠాకూర్, నితీష్ రెడ్డి, ఈ 4 చాలా చాలా. ధ్రువ్ జురెల్ ఈజ్ అన్ అవుట్ ఆఫ్ సిలబస్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్, బట్ అతను ఎంత బాగా బ్యాటింగ్ చేస్తాడో మనకు తెలుసు. ఎంత కాంపాక్ట్ బ్యాట్స్మెన్ విత్ గుడ్ టెక్నిక్. సో అతను కూడా స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడాలి అంటే ఇక్కడ రన్స్ చేయాలి. ఈ స్కోర్డ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియా ఏ సిరీస్లో అతను రన్స్ చేశాడు. అందుకే అతనికి టెస్ట్లో కూడా ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియా ఐ థింక్ ఈ ప్లేడ్ 1 టెస్ట్ మ్యాచ్ ఇన్ దట్ బీజీటీ సిరీస్. సో ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు బికాస్ ఈ స్కోర్డ్ రన్స్ ఇన్ ఏ మ్యాచెస్, ఆస్ట్రేలియా ఏ అన్అఫిషియల్ టెస్ట్లో ఈ స్కోర్డ్ రన్స్. సో అందుకని ఇక్కడ రన్స్ చేయడం అనేది వీళ్ళందరికీ ఇంపార్టెంట్. అలాగే ఆకాశ్దీప్ కూడా బౌలింగ్ బాగా చేశాడు అనుకోండి. ఆకాశ్దీప్ ఈజ్ గుడ్ బౌలర్, ఇంగ్లీష్ కండిషన్స్ అంత సూట్ అవుతాయి. ఈజ్ వెరీ గుడ్ బౌలర్ విత్ న్యూ బాల్. సో న్యూ బాల్ని స్వింగ్ చేయడం అతనికి చేతనం కాబట్టి అతను కూడా 3rd సీమర్ స్పాట్లోను 4th సీమర్గాను వచ్చే అవకాశం. సో అందరూ 7 అవకాశం ఉంటుంది, ఆల్ 7కి అవకాశం ఉంటుంది. బట్ యశస్వి ఈజ్ ఆల్వేస్ ఏ ఫిక్చర్. మిగతా 6 నేను కూడా కరుణ్ నాయర్కి, అభిమన్యు ఈశ్వరన్కి, నితీష్ రెడ్డికి, శార్దూల్ ఠాకూర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జురెల్ ఈజ్ బేసికలీ దేర్ ఇస్ ఎ సెకండ్ కీపర్, రిజర్వ్ కీపర్. కానీ అతను కూడా మరి ఆన్ ది స్ట్రెంత్ ఆఫ్ హిస్, అతను ఎక్స్ట్రాడినరీగా ఆడితే లైక్ వాట్ హీ డిడ్ ఇన్ ఆస్ట్రేలియా, హీ కెన్ కమ్ ఇన్ యాజ్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్. లాంగ్ సిరీస్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్, ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇక్కడ కనుక రన్స్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అది. శార్దూల్ ఠాకూర్ మరి ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు మనకు పర్మనెంట్ ఫిక్చర్గా ఉన్నాడు బయట. ఎందుకంటే ఆ 4th సీమర్గా హూ కెన్ బ్యాట్ వెల్. సో శార్దూల్ ఠాకూర్ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్, నితీష్ రెడ్డి ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. సో ఇద్దరిని ఆడించాలా, ఇద్దరిలో ఒకరిని ఆడించాలా అనేది కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది. సో అందుకని అన్ని రకాల
ఆప్షన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మనకి ఈ మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక న్యూస్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఈజ్ గోయింగ్ టు ప్లే ది లాస్ట్ సెకండ్ ఇన్ ఇండియా ఏ మ్యాచ్. ఈ సిరీస్లో సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ ఉంది కదా, దాంట్లో కేఎల్ రాహుల్ కాస్త ముందుగా వెళ్ళి, బికాజ్ వాళ్ళ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్స్ కాబట్టి ముందుగా వెళ్ళి ఆ మ్యాచ్ ఆడుతున్నాడు. మరి అప్పుడు అతను ఓపెనర్గా ఆడిస్తారు, అలా ఆడిస్తారు అనేది అప్పుడు మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్లు టెలికాస్ట్ లేదు, టెలికాస్ట్ మన ఇండియాలో లేదు. నేను అది కూడా చెక్ చేశాను. సోనీలో జియో స్టార్లో ఈ టెలికాస్ట్, కానీ ఇండియాలో ఈ అన్అఫిషియల్ టెస్ట్ లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్లు ఇండియా ఏ టెస్ట్లు ఆడినప్పుడు అవి టెలికాస్ట్ అయినాయి. మరి ఇక్కడ ఎందుకు అప్పుడు నేను చూశాను, మీరు చాలామంది చూశారు. దాంట్లో రాహుల్ ఒక విచిత్రమైన పద్ధతిలో అవుట్ అవ్వడం అవన్నీ కూడా మనకు గుర్తున్నాయి. సో ఈసారి అన్ఫార్చునేట్ లేవు, లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ వాచ్ దోస్ మ్యాచెస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన ఇండియా యంగ్ ప్లేయర్స్ ఎలా ఆడబోతున్నారు, టెస్ట్ మ్యాచ్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నారు అనే దానికి చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ వీటికి టెలికాస్ట్ అయితే లేదు. బట్ లెట్స్ హోప్ మనం అట్లీస్ట్ మన హైలైట్స్ అయినా మనకి అవైలబుల్ ఉంటాయని చెప్పి, ఈసీబీ వాళ్ళ హైలైట్స్ అవైలబుల్ పెడతారని చెప్పి ఆశిద్దాం. వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఈసీబీ వాళ్ళ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళ వెబ్సైట్లో యాప్లో అయితే స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. అది మనకి అవైలబుల్ ఉంటుందో లేదో తెలియదు. కానీ నేను చూసిన వెబ్సైట్, నేను గూగుల్లో చెక్ చేసిన దాని ప్రకారం అయితే ఇండియాలో టెలికాస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఏమైనా అవైలబిలిటీ ఉంటే నాకు మీరు కామెంట్స్లో చెప్పండి, నేను కూడా చూడడానికి రెడీగా ఉన్నాను.